కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడాన్ని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు స్వాగతించారు. గత వైసీపీ ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి బుధవారం మంత్రిమండలి తీర్మానం చేయడంతో కర్నూలు న్యాయవాదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. మరి గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు గారికి కర్నూలు జిల్లా భారతదేశ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ విషయంలో మరి ఇటీవల వారం రోజుల నుంచి లోకాయుక్త అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయంలో తరలింపు అనేది ఒక ద్వంద్వ ఆలోచనతోనే ఉండేది. వాటిని కూడా కలిపి, ఎందుకంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి తరలించే ప్రసక్తి లేదు, ఒక కేవలం విద్యుత్తు మండలి మాత్రమే అక్కడ ఉంటుందని స్పష్టంగా చెప్పడము తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా ప్రాంతాల వారిగా ఏ ఒక్క ప్రాంతాలు మనోభావాలు దెబ్బతీయకుండా కర్నూలులో ఒక చరిత్ర ఉంది కాబట్టి, ఆ చరిత్ర గతంలో హీనులు అయినారు కాబట్టి అది దాని చరిత్ర సృష్టించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజాగలంలో ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో తూచా తప్పకుండా రాయలసీమ మనోభావాలు ఎలాంటి ఎవరికి ఇబ్బందులు విఘాతం కలగకుండా మరి సీనియర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ప్రకటించడము రాయలసీమ వాసులు, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క భారతదేశం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలోను ప్లస్ టీజీ భరత్ గారు ఆయన మేనిఫెస్టోలోను కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ అభివృద్ధి అనేది హైకోర్టు బెంచ్ అభివృద్ధి అనేది ఈ కర్నూలు జిల్లా అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే తప్ప ఒక భాగం మాత్రమే. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ ఆలస్యం కావడానికి అవకాశాలు లేవు. స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 34 క్లాస్ 2 and 3 ప్రకారంగా ఓన్లీ చీఫ్ జస్టిస్, గవర్నరు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు నిర్ణయం తీసుకొని నిర్ణయం ప్రకారంగా ఫార్మాలిటీగా సెంట్రల్ గవర్నమెంట్ పంపి వాళ్ళ అసెంట్ తీసుకొని కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి